హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నా ఇల్లు. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటో మీకు థంబ్‌నెయిల్ చూస్తే అర్థమవుతుంది కదా అండి. మేమైతే హౌస్ షిఫ్ట్ అవుతున్నాము. హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు కొన్ని టిప్స్ అనేది ఫాలో అయితే మనకి షిఫ్ట్ అయ్యేటప్పుడు పని అనేది ఈజీగా ఉంటుందండి. నేను హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను నేర్చుకున్నవి అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. మనం ఉంటున్న ఇల్లు సొంతదైనా, అద్దెదైనా దాంతో మనకైతే చాలా అనుబంధం ఉంటుంది కదండీ. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మెమరీ అనేది ఉంటుంది. ఎన్నో జ్ఞాపకాలు. అవన్నీ కూడా తలుచుకుంటూ మళ్ళీ మరో ఇంటికైతే మనం ప్రయాణం సాగిస్తుంటాం కదా! ఇక్కడ అలవాటయిపోతుంది. మళ్ళీ అక్కడ కొత్త అలవాట్లు, కొత్త ఇల్లు, కొత్త వాతావరణం అలవాటు చేసుకునేసరికి చాలా టైం పడుతుంది. కానీ తప్పదు కదా అండి. మన పరిస్థితుల వల్ల, మన జాబ్ పర్పస్ వల్ల మనం ఇలా షిఫ్ట్ అవుతూనే ఉంటాం కదా! తప్పదింకా అలవాటు చేసుకోవాలి. ఇప్పుడైతే హౌస్ షిఫ్టింగ్ టిప్స్ అనేవి నేను చెప్తానండి. మనం ఇల్లు ఖాళీ చేయాలి అనుకున్నప్పుడు వారం రోజుల ముందు నుంచి మన ప్యాకింగ్ పనులన్నీ కూడా స్టార్ట్ చేసుకోవాలండి. అప్పుడే మనం ఎగ్జాక్ట్‌గా మనం ఏ రోజైతే అనుకుంటున్నామో అప్పటికి రిలాక్స్‌గా మనకి టెన్షన్ లేకుండా అన్నీ అవుతాయన్నమాట. మనం కిచెన్‌లో వాడే డబ్బాలు ఇవన్నీ ఉంటాయి కదండీ! అవన్నీ కూడా మనం పాత ఇంట్లోనే ముందుగా క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఫ్రెష్‌గా గ్రోసరీస్ అన్నీ తెచ్చుకొని మంచిగా వేసుకోవడానికైతే మనకి బాగుంటుంది. మళ్ళీ అక్కడికెళ్ళి క్లీన్ చేసుకోవాలి అంటే మనకంత ఓపిక అయితే ఉండదు కదండీ! అలాగే బెడ్‌షీట్స్ గానీ, కర్టెన్స్ గానీ అన్నీ కూడా ఇక్కడే వాష్ చేసుకొని ఒక బాక్స్‌లో పెట్టేసుకున్నాం అనుకోండి. అక్కడికి వెళ్ళిన వెంటనే మనకి ఇంకా పనే ఉండకుండా ఫ్రెష్‌గా ఎక్కడివెక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. అలాగే మనం షిఫ్ట్ అవుతున్నప్పుడు కొన్ని వస్తువులైతే మనం పట్టుకెళ్ళడానికి నచ్చం కదండీ. అలాంటివి ఏవైనా మనం సేల్ పెట్టాలి అనుకుంటే, అది ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ గానీ, ఏవైనా తీసుకెళ్ళకూడదు అనుకునే వాళ్ళు సేల్ పెట్టాలనుకుంటే ఇల్లు ఖాళీ చేసి ఒక 15 డేస్ ముందు నుంచే మనం సేల్ పెట్టుకుంటే మంచిది. మనం లేట్‌గా సేల్ పెట్టామనుకోండి, మనకి అవి అవ్వక, ఉంచేయలేక మనం కొంచెం ఇబ్బంది పడతాము. ఒక 15 డేస్ ముందు నుంచి మనం అలా పెట్టుకోవడం అనేది చాలా మంచిదనమాట. అలాగే ఆన్‌లైన్ బుకింగ్‌లు కూడా. మనం ఆన్‌లైన్ బుక్ చేసుకుంటాం కదా! అవన్నీ కూడా ఒక 1 వీక్ బిఫోరే ఆపేయాలండి. తర్వాత అవి వచ్చే టైంకి మనం ఉండకపోతే చాలా మళ్ళీ ఇబ్బంది అవుతుంటాం కదా! వాటి కోసం అని చెప్పేసి 1 వీక్ ముందే మనం ఆన్‌లైన్ షాపింగ్ అంతా కూడా ఆపేసేయాలి. ఇంకొక టిప్ ఏంటంటే, మనం అడ్రస్ చేంజ్ చేసుకోవడం అవన్నీ ఉంటాయి కదండీ మనకి. అడ్రస్ చేంజ్ చేసుకోవడం, అలాగే గ్యాస్ చేంజ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మనం ముందే ప్లాన్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఇబ్బంది పడకుండా ఉండడానికి ఇలాంటివి ఏవైనా ఉంటే మనం ముందుగానే ఇవన్నీ క్లియర్ చేసుకోవాలి ఇక్కడ ఉండేటప్పుడే. నేనైతే గ్లాస్ ఐటెమ్స్ అన్నీ కూడా ఇలా బాక్స్‌లో వేసి ప్యాక్ చేస్తున్నానండి. బబుల్ ర్యాపర్ ఉంటుంది కదా! అదైతే మనకి చాలా బావుంటుంది. మనకి ఇలాంటి గ్లాస్ ఐటెమ్స్ అన్నీ కూడా మనకి సేఫ్‌గా వస్తాయన్నమాట. కానీ నేను ఇక్కడ లోకల్ మార్కెట్‌లో చూసాను. లేదు అందుకని చెప్పేసి నేను కింద పైన క్లాతులు వేసి ఇలా ప్యాక్ చేసుకుంటున్నాను. దీనిపైన గ్లాస్ జార్స్ అని ఇలా రాసుకున్నాను అనమాట. గ్లాస్ ఐటెమ్స్ అనేసి. మీరు కూడా దేనికది సెపరేట్‌గా ఇలా బాక్స్‌లో పెట్టి వాటిపైన పేరు రాసుకుంటే మనకి చాలా ఈజీ అవుతుందనమాట. ప్యాకెట్స్ అండ్ మూవర్స్‌కి ఇచ్చినట్లయితే వాళ్ళే అంతా నీట్‌గా ర్యాప్ చేసి ఇచ్చేస్తారండి. అది కూడా మీరు ప్యాకెట్స్ అండ్ మూవర్స్‌కి ఇచ్చేటప్పుడు మంచి కంపెనీ వాళ్ళని చూసుకోండి. కొంచెం బాగా సెర్చ్ చేసి ఏదైతే బెస్ట్ కంపెనీయో దానికి ఇవ్వండి. ఎందుకంటే కాస్ట్‌లీ ఐటెమ్స్ అన్నీ ఉంటాయి కదా! అవన్నీ డ్యామేజ్ అయితే మనకి చాలా ఇబ్బంది పడిపోతాము. కొంచెం డబ్బులు ఎక్కువైనా పర్లేదు కానీ మంచి కంపెనీ వాళ్ళనైతే చూస్ చేసుకోండి. నేనైతే మాకు ఎక్కువ డిస్టెన్స్ లేదు కనుక ఇవన్నీ కూడా నేనే ముందుగానే 1 వీక్ నుంచి కూడా ప్యాక్ చేసుకున్నాను. మనకి మనీ కూడా సేవ్ అవుతుంది. మనమే ప్యాక్ చేసుకొని ఒక వెహికల్‌ని మాట్లాడుకున్నాం అనుకోండి, మనకి అంతగా మనీ అయితే మనకి బడ్జెట్‌లో వస్తుందనమాట. నేనైతే ఇలాగే చేసుకున్నాను. ఎక్కువ డిస్టెన్స్ కాదు అనుకునే వాళ్ళు, బడ్జెట్‌లో రావాలి అనుకునే వాళ్ళు మనకి మనం ఇలా చక్కగా బాక్సులు తెచ్చుకొని ప్యాక్ చేసుకున్నాం అనుకోండి, మనకి మనీ సేవ్ అవుతుంది. అలా చేయాలనుకునే వాళ్ళు మీరు అలా చేసుకోండి. అలాగే ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు గ్రోసరీస్ అయితే ఏమీ కొనకండి. పాతవి ఉంటాయి కదా! అవన్నీ కూడా సెపరేట్‌గా ఇలా కవర్స్‌లో వేసేస్తున్నాను నేను అన్నీ కూడా. ఎందుకంటే డబ్బాలు అవి మూతలు ఊడిపోయాయనుకోండి మొత్తం మనకే పని ఎక్కువవుతుంది. అవన్నీ వేస్ట్ అవుతాయి. ఇంకా అవన్నీ చేసుకోవడం కూడా చాలా మనకి మెస్సీ అయిపోతుందనమాట. అందుకని ఏవేవైనా కొంచెం కొంచెం ఉన్నవన్నీ కూడా ఇలా కవర్స్‌లో వేసుకొని ప్యాక్ చేసుకొని ఇవన్నీ కూడా ఒక బాక్స్‌లో పెట్టుకొని మనం బాక్స్ పైన పేరు రాసుకున్నాం అనుకోండి, మనకి వెళ్ళగానే కిచెన్‌లో గ్రోసరీస్ అనేసి లేకపోతే కిచెన్ ఐటెమ్స్ అని మనకొక గుర్తుండి వెంటనే ఆ బాక్స్ ఓపెన్ చేసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది. ఇంకొకటేంటంటే ఇల్లు మారే ముందు గ్రోసరీస్ ఏమి కొనకండి. మనం గ్రోసరీస్ అన్నీ ఇక్కడే కొని పట్టుకెళ్తే అదొక వెయిట్ మనకి చాలా ఇబ్బంది అయిపోతుంది. చక్కగా మనం అన్నీ క్లీన్ చేసుకొని డబ్బాల్లో అక్కడ కొనుక్కొని అక్కడ వేసుకుంటే మనకి బావుంటుంది. ఇలా చిన్న చిన్నవన్నీ కూడా ఊడిపోకుండా ఇలా ప్యాక్ చేసుకొని ఒక డబ్బాలో పెట్టేసుకోండి. తర్వాత దీనిపైన దేనికది మనము ప్యాక్ చేసుకునేటప్పుడు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం ఏ డబ్బాలో ఏం పెట్టుకుంటున్నాం అనేసి మనం ప్యాక్ చేసేటప్పుడే రాసుకున్నాం అనుకోండి, మనం షిఫ్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా! ఏ రూమ్‌లో ఏ
ఏ రూమ్ ఐటమ్స్ రాసుకోవాలి, అది ఏ రూమ్ది అని రాసుకున్నాం అనుకోండి, వాళ్ళు చూసి ఏ రూమ్ పిల్లల బెడ్రూమ్ అయితే పిల్లల దాంట్లో, ఎవరి బెడ్రూమ్లో పెట్టాల్సిన బెడ్రూమ్లో, హాల్లో పెట్టాల్సిన హాల్లో, అలాగే కిచెన్లో పెట్టాల్సిన కిచెన్లో ఏ రూమ్కి ఆ రూమ్ రాసుకొని దాని మీద కూడా లోపల ఏ ఐటమ్స్ ఉన్నాయి అని కూడా మనం రాసుకున్నాం అనుకోండి, మనకి సర్దుకోవడానికి ఈజీ అవుతుందనమాట. ఏదైనా ఒక వస్తువు కావాలి అంటే అన్ని బాక్సులు ఓపెన్ చేసుకోకుండా పలానా వస్తువు పలానా బాక్స్లో ఉందని మనం ముందుగానే రాసుకున్నాం అనుకోండి, మనకి చక్కగా ఈజీగా అవుతుందన్నమాట. అలాగే మనకి పనికిరాని వస్తువులు చిన్న చిన్నవి ఉంటాయి కదండీ, పనికిరాని వస్తువులు కానీ, పాత బట్టలు కానీ అవన్నీ కూడా క్యారీ చేయకుండా ముందుగానే మనం ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. మనకు అవసరం లేనివన్నీ కూడా సెపరేట్ చేసేసుకొని అవన్నీ ఎవరికైనా ఇచ్చేయడం కానీ, లేకపోతే డొనేట్ చేయడం కానీ చేసేసుకుంటే చాలా మంచిదనమాట. అవన్నీ మళ్ళీ మనకి అంతా గజిబిజి అయిపోతుంటాయి. పాతవన్నీ కూడా ఫిల్టర్ చేసుకుంటుంటేనే మనకు కొంచెం బాగుంటుందన్నమాట. అలాగే ఇంకొక టిప్ ఏంటంటే, మనం షిఫ్ట్ అయిన రోజు కానీ, అక్కడికి వెళ్ళిన రోజున కానీ స్టార్టింగ్ వంట చేసేసుకొని మిగతా పనులన్నీ స్టార్ట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఈజీ అవుతుందన్నమాట. వంట చేసి పక్కన పెట్టేస్తే పిల్లలు ఉంటారు, మళ్ళీ ఆ పనిలో పడిపోయి మనం వంట చేయడం లేట్ చేస్తుంటాం. బయట నుంచి తెచ్చుకోకుండా చక్కగా వంట అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం ఈ పనులన్నీ స్టార్ట్ చేసుకోవాలి. అలాగే మనకు మెయిన్‌గా ఇంపార్టెంట్‌గా ఉండేవి పిల్లలున్నా, పెద్దవాళ్ళున్నా, ఎవరికైనా ఎమర్జెన్సీ అయినా కూడా మెడిసిన్ బాక్స్ అనేది మనకు ఉంటుంది కదండీ! ఫస్ట్ ఎయిడ్ కిట్ అవన్నీ కూడా మనకు అందుబాటులో ఉండేటట్టు మనం ఈజీగా వాళ్ళతో కాకుండా మనకి ఈజీగా మన అందుబాటులో ఉండేట్టు మెడిసిన్ కిట్ కానీ, లేకపోతే ఇంపార్టెంట్ వస్తువులు ఉంటాయి కదా! బంగారం, డాక్యుమెంట్స్ ఏవైనా వస్తువులు కానీ అవన్నీ కూడా మనతోనే క్యారీ చేసుకోవాలి. అలాగే చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళవి గానీ, మనవి గానీ అన్నీ కూడా సెపరేట్‌గా ఒక రోజుకి మొత్తం మన ప్యాకింగ్ అంతా ఇప్పలేం కాబట్టి ఒక రోజుకి సరిపడా బట్టలు, టూత్ బ్రష్షు, పేస్టులు, సోపు ఇవన్నీ కూడా సెపరేట్‌గా మనం ప్యాక్ చేసుకున్నాం అనుకోండి, వెళ్ళగానే మనకి ఈజీ అవుతుందనమాట. అన్నీ సర్దుకొని వెతుక్కోకుండా మిర్రర్స్ లాంటివి అలాంటివన్నీ ఉంటాయి కదండీ! వాటన్నిటికి మనకి బెడ్‌షీట్స్ అన్నీ చుట్టేసి పెట్టుకుంటే మనకి షిఫ్ట్ అయ్యేటప్పుడు ఈజీ అవుతుంది. అలాగే టీవీ బాక్స్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. టీవీ బాక్స్ ఉంటే టీవీ బాక్స్‌లో పెట్టుకోండి. లేదు అంటే మనకి ఎక్కువగా బెడ్‌షీట్స్ అవన్నీ దళసరిగా పెట్టి ప్యాక్ చేసుకోండి. మాక్సిమం బాక్స్ ఉంటుంది అందరికీ కూడా. లేకపోతే అలా చేయండి. మనమే కొంచెం కేర్‌గా ఇవన్నీ చూసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇబ్బంది పడకూడదు కదా! అలాగే పికిల్స్ అండి. పికిల్స్ ఉంటాయి కదా! మనకు కొంచెం కొంచెం వాడిన పికిల్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ కూడా మనం ఎలా పడితే అలా పెట్టేసాం అనుకోండి, ఆయిల్ అంతా కూడా బయటకొచ్చేసి మొత్తం అంతా పాడైపోతుంది. ఇలాగ మనం అంతా కూడా కవర్‌తో ర్యాప్ చేసుకున్నాం అనుకోండి, మనకి నీట్‌గా ఉంటుంది. ఇవన్నీ కూడా సెపరేట్‌గా ఒక బాక్స్‌లో పెట్టేసుకొని దానిపైన మనం పికిల్స్ అని రాసుకున్నాం అనుకోండి, మనకు టక్కన పికిల్స్ అనగానే ఆ బాక్స్ దొరుకుతుందనమాట. మనం ఏ ఐటెమ్ ప్యాక్ చేసుకుంటున్నామో ఆ ఐటెమ్ బాక్స్ పైన పేరు రాసుకుంటే మనకు చాలా ఈజీ అవుతుంది. బెడ్‌షీట్స్ అన్నీ ఒక బాక్స్‌లో, అలాగే పిల్లల క్లాత్స్ అన్నీ ఒక బాక్స్‌లో, అలాగా ఎవరిది వాళ్ళు సెపరేట్‌గా ఎవరి బాక్స్ వాళ్ళకి అలా సెపరేట్‌గా మనం చేసుకోండి. నేనైతే స్టీల్ సామానన్నీ ఒక బాక్స్‌లో పెట్టుకున్నాను వంటగదిలోనివి. అలాగే రైస్ కవర్స్ ఉంటాయి కదండీ! రైస్ బ్యాగ్స్ వాటిలో కూడా ప్యాక్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుందన్నమాట. బాక్సులు లేకపోయినా కూడా అన్నీ కూడా నేను కొన్ని రైస్ బ్యాగ్స్‌లో ప్యాక్ చేసుకున్నాను. అలాగే కొన్ని కాటన్ బాక్స్‌లో ప్యాక్ చేసుకున్నాను. మాకైతే ఎక్కువ సామాన్లు ఏవి లేవండి. ఎందుకంటే మేము చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చాం గనక ఎక్కువ అన్నెసెసరీ సామాన్లయితే నేనేమి పెట్టుకోలేదండి. అవసరమైనవి మాత్రమే నేను తెచ్చుకున్నాను. అలాగే మనం హౌస్ అంతా ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఇంకా షిఫ్ట్ అయిపోతాం. వెహికల్‌తో సామాన్లన్నీ వెళ్ళిపోతాయి అనే టైంకి మనం మొత్తం ఇల్లంతా కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇంకా ఏమైనా ఉండిపోయాయా ఏంటి అనేసి మొత్తం అన్నీ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోవాలి. అలాగే ఏవైనా మన వల్ల ఏవైనా పాడైనవా ఏవైనా చేసినా కూడా అవన్నీ కూడా చక్కగా రిపేర్ చేసి ఇవ్వాలండి. లేకపోతే ఓనర్ తిట్టుకుంటారు కదా! అలాగే మనం ఏ ఇంటికైతే మారుతున్నామో ఆ ఇంటికి కూడా వెళ్ళేటప్పుడే ఒకసారి అన్నీ చెక్ చేసుకోండి. ఏవైనా రిపేర్స్ ఉన్నాయా? లేదంటే ఏదైనా పాడైందా? అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని వాళ్ళకి చెప్పండి. లేదు అంటే తర్వాత మన వల్ల పాడైందని అంటారు కదా! ఇదేనండి నేను షిఫ్ట్ అయిన ఇల్లనమాట. నాకు ముందుగా కిచెను, పూజ గది నచ్చాలి. పూజ గది కూడా సెపరేట్‌గా ఏం లేదు ఈ ఇంట్లో అయితే. కిచెన్ కూడా ఇలా ఉంది. అంటే కబోర్డ్స్ ఏమీ లేవనమాట. జస్ట్ నార్మల్‌గా సెల్ఫ్స్ ఇచ్చారు. కానీ మనం ఉన్న దాంట్లో మనం నీట్‌గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అలాగే నాకు ఇంటి ముందు ముగ్గు వేయడం చాలా ఇష్టం కదండీ! ఇంటి ముందు ముగ్గు వేయడానికి కూడా ఇక్కడ డిజైన్ టైల్స్ అనేవి చేశారు. ప్లెయిన్ టైల్స్ ఇవ్వలేదు. అదొకటి నాకు ఇదవ్వలేదు. కానీ చాలా ఇల్లు చూసాం. నచ్చలేదు. మరి ఇంకేం చేస్తాం? మనం సొంత ఇల్లు కాదు కదా! అడ్జస్ట్ అయితే అవ్వాలి. మనకు నచ్చినట్టయితే ఉండదు కదా! ఇలా షిఫ్ట్ అయ్యామండి. మీకు నేను చెప్పిన టిప్స్ గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హౌస్ వైఫ్‌కి యూజ్ అయ్యే ప్రతి కంటెంట్ ఉంటుందండి. ఒక్కసారి వెళ్లి ఛానల్ చెక్ చేయండి. నచ్చితే గనక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.